హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసేసుకుందాము. ఏంటి మరి అనేసి అనుకుంటున్నారు కదా, పన్నీర్తో టాకోస్ అండి. ఇది చాలా హై ప్రోటీన్తో ఉంటుంది. మనము ఒక్క టాకో కనుక ఇలా చేసుకొని తిన్నామంటే మన టమ్మీ అంతా ఫుల్ అయిపోతుంది. డైరెక్ట్ లంచ్ వరకు అయితే మనకి ఆకలి అవ్వకుండా ఉంటుంది. సో ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ హోమ్ మేడ్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకైతే కావాలి అని అంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, చెక్ చేయండి. ఒక 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ క్యాప్సికమ్, 2 ఎగ్స్ని అయితే రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ పన్నీర్ని ఒక స్మాషర్ తీసుకొని చక్కగా ఇలా మొత్తం నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు కూడా మొత్తం స్మాష్ చేసుకోండి పన్నీర్ని మొత్తం. చూడండి, ఈ విధంగా మనమైతే చక్కగా మనం తీసుకున్న పన్నీర్నంతా స్మాష్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది స్మాష్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఒక 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ స్పైసీగా ఉన్నా బాగోదు మనకి టాకోస్. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసేయండి ఇదే పన్నీర్లో. ఇప్పుడు మనము ఎగ్స్ తీసుకున్నాం కదా ఆల్రెడీ ముందు, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకొని మన రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక విస్కర్ తోటి చక్కగా ఈ మిక్స్ మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చక్కగా కలుపుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనకేంటంటే పన్నీర్, ఆనియన్స్, ఉప్పు, కారం అన్నీ చక్కగా పడతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత మన పన్నీర్ మిక్స్ ఉంది కదా, అదైతే ప్యాన్లో వేసేసుకోవాలి. ఈ పన్నీర్ మిక్స్ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ మాత్రం ఉండేలాగా మీరైతే చక్కగా ఒక గరిటెతోటి స్ప్రెడ్ చేసుకోండి. ఒక 3-4 నిమిషాల వరకు అయితే దాన్ని కదపకుండా అలానే సిమ్లో పెట్టయితే ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, 3-4 నిమిషాలు అయిన తర్వాత నేనైతే ఒక చపాతీని మంచిగా పన్నీర్ మిక్స్ మీద జాగ్రత్తగా డ్రాప్ చేసుకొని అలా ఒకసారి ప్రెస్ చేయండి. ఒక 5 నిమిషాలు అలానే సిమ్లో వేగనిచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా మీరు టర్న్ చేసుకోండి. చూసారు కదా, పన్నీర్ మిక్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒక సైడ్. ఇప్పుడు మనకి చపాతీ కూడా కింద సైడ్ మంచిగా కాలుతుంది. అలానే సిమ్లో పెట్టుకొని మీరైతే చపాతీని కాలనివ్వండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకా టాకోని తీసేసుకునే ముందు చీజ్ని కొంచెం ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకున్నారంటే పైన మన పన్నీర్ టాకో అయితే రెడీ అయిపోయింది. ఎంతో టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనకి పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్గా ఇలా మనము పన్నీర్తో ఈ టాకోస్ చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు ఎటువంటి మారం చేయకుండా. ఇది పన్నీర్తో చేసుకున్నాం కాబట్టి పన్నీర్ వల్ల మనకి మంచి హై ప్రోటీన్ అనేది దొరుకుతుంది. అలాగే మనకి కాల్షియం అనేది పన్నీర్లో చాలా ఉంటుందండి. దానివల్ల మన బోన్స్కి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఈ పన్నీర్లో. అంతేకాకుండా హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటుంది కాబట్టి మనము పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద అయితే సూపర్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన పన్నీర్ టాకో మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.